సమీర్ అబ్దుల్లా ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? మా పక్కింటి సలీము గ్యార్ మీద అవధిచ్చారు బాయ్, తినడానికి వెళ్తున్నాం. అవునా, గ్యార్మీ అంటే ఏమిటి? ఇలా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లా గారి పేరు మీద వేట కోసి గ్యార్ మీద అవతిస్తారు. ఇలాగా మీకు ఒక విషయం తెలుసా? అల్లాహ్ పేరు మీద తప్ప ఇతరుల పేరు మీద కోసేటటువంటి వేట తినడం కోయడం హరాం ఇస్లాంలో. అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లా వారు చాలా గొప్పవారు, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే గొప్పవారేమీ కాదు. ప్రవక్తల పేరు మీద వేట కోయటమే ఇస్లాంలో అనుమతి లేదు. అలాంటిది సాధారణ వ్యక్తులపై కోసిన పేరు మీద కోసినటువంటి పోతు తినడము, ఆ అన్నం తినడము ఎలా జాయిజ్ అవుతుంది, ఎలా హలాల్ అవుతుంది? అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి బాయ్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేయాల్సింది నమాజు స్థాపించాలి, ఖురాన్ తిలవత్ చేస్తూ ఉండాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను చదవాలి, ఇంకా సహాబాల యొక్క జీవిత చరిత్రను కూడా చదవాలి, అధ్యయనం చేయాలి. అప్పుడే మనము ఇస్లాం యొక్క సరైన మార్గం ఏంటనేది తెలుస్తుంది. అది చదవకుండా మనం ఏదేదో చేస్తే ఇలాంటి గ్యార్మీలు బార్మీలు అంటూ పిచ్చి పనులు ఈ బిదాత్ కార్యాల్లో మునిగిపోతూ ఉంటాము. బిదాత్ అంటే ఏంటి భాయ్ అసలు? బిదాత్ అంటే ఏంటంటే ప్రతి కొత్త పనిని చేస్తూ ఇది కూడా ఇస్లామే అని చెప్పి ప్రవక్త వారు చేయనటువంటి పనిని చేస్తుండటమే కొత్తది బిదాత్ అని అనబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, కుల్లు బిదాతిన్ జలాలా వ కుల్లు జలాలతిన్ ఫిన్నార్. ప్రతి కొత్త పని బిదాత్ అవుతుంది, మరి ప్రతి బిదాతు నరకం వైపుకు తీసుకువెళ్తుంది అన్నారు. కాబట్టి ఇలాంటి బిదాత్ పనులు, ఈ గ్యార్మీ పనులు మనకు నరకం వైపు తీసుకెళ్తాయి తప్ప రుజుమార్గం వైపు కాదు. అల్లా మమ్మల్ని క్షమించుగాక. మీరు మా కళ్ళు తెరిపించారు బాయ్. ఈ రోజు నుంచి మేము గ్యార్మీ భోజనము ముట్టము బాయ్.